ఉన్నది. అందుకని ఏం చేస్తారు ఏంటనేటువంటిది చూడాల్సింది. మల్లా యాదవ్ గారు ఎట్లా చూస్తారు ఈ నోటీసులు కథ ఏంటి? ఇప్పటికే పార్టీ మీరే చూస్తున్నాము, ఓటమితోటి కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ కొంతమంది పార్టీ మారారు. మళ్ళీ ఒకవైపు మీ వర్కింగ్ ప్రెసిడెంట్కు నోటీసులు జారీ చేశారు. అరెస్ట్ అవుతారు చూడండి, అరెస్ట్ అవుతారు అనేది ఒక చర్చ జరుగుతుంది. నిజంగా ఎట్లా చూస్తారు? ఇదంతా ఒక కక్షపూరితంగా చేస్తున్నారు అనుకోవాలా ఏంటి? ఏ రకంగా చూస్తారు మీరు? రాజకీయ వ్యవస్థలో ఇంతకుముందు ఓన్లీ తమిళనాడులో చూసేటోళ్ళం. ఒకసారి పదవి కాలం అయిపోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రులను తీసుకుపోయి అరెస్టులు చేసిన సందర్భాలు చూసిన అది కరుణానిధి కానీ జయలలిత కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత. కానీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ తెలంగాణ అయిన తర్వాత కానీ మొదటిసారి చూస్తున్నాం ఇటువంటి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అక్రమ కేసులు పెట్టేసి ఏదో రకంగా జైలు పంపించాలని ఒక ఆలోచన. ఇప్పుడు ఉన్న వాస్తవాలు ఏంటి, ఫైల్ పొజిషన్ ఏంటి, ఎవ్రీథింగ్ మామూలుగా కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది, వివరించడం కూడా జరిగింది. అందులో లోపాలు ఏంటి అనేది ఎక్కడ కూడా ప్రభుత్వం కూడా చెప్పలేకపోతా ఉంది. కేవలం ఏదో ఒక సాకు పెట్టి ముందైతే మామూలుగా కేసు ఫ్రేమ్ చేస్తే ఆ న్యాయ పోరాటంలో తర్వాత తీర్పు వచ్చినప్పుడు ఆయన దోష నిర్దోష అనేది తర్వాత కదా తెలియదు. ముందైతే అరెస్ట్ అవుతారు, తర్వాత పేరు మీద వస్తారు, అరెస్ట్ పేరు మీద జైలు అనేది కొంతకాలం ఉంటారు కదా, మేము అనుకున్నది అయితే సాధించగలిగినాం అని పైశాచిక ఆనందం పొందటానికి ఉపయోగపడటానికి మాత్రమే ఈ అక్రమ కేసులు తప్ప దీంట్లో పస లేదు అని అనేది ముమ్మాటికి వాస్తవం. ఆ విషయాన్ని బహిర్గతం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు తీసుకున్న వాళ్ళ మీద ఎవరైతే మామూలుగా మనీ ట్రాన్స్ఫర్ అయిందో వాళ్ళ మీద కేసులు లేకుండా చేసిరు అనే నెపం మీద ఎన్నో నిర్ణయాలండి. ఈ రోజు కాదండి, ఒకటి మల్లా యాదవ్ గారు ఒక విషయం మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ఒక విషయం అంటున్నారు ఏమంటే అసలు ఇందులో పసలేదు, ఏదో రకంగా ఇబ్బందులు పెట్టాలని, ఎందుకంటే తమిళనాడు సంస్కృతి ఈరోజు తెలంగాణకు వస్తుంది అనేది. సో అలాంటప్పుడు ఈరోజు అందరూ అదే అంటున్నారు, ఏ తప్పు చేయనప్పుడు కేటీఆర్ మరి ఎందుకు కోర్టుకు వెళ్తున్నారు, క్వాష్ పిటిషన్ వేశారు, అవసరం లేదు కదా మనము మీరు వెళ్ళి అంటే నిజంగా ఎలాంటి తప్పు మా నిజాయితీని నిరూపించుకోవటానికి శీల పరీక్ష జరిగినప్పుడు తప్పకుండా మా నిజాయితీని నిరూపించుకోవడానికి న్యాయ పోరాటం చేస్తాం. ప్రజాక్షేత్రంలో ప్రజలే అంతిమ నిర్ణయం చేసేది. అయితే మా మీద నేరం మోపిరు కదా అని చెప్పేసి ఉన్న అవకాశాలని న్యాయస్థానానికి సంప్రదించకుండానైతే ఉండం కదా, న్యాయ పోరాటం అయితే చేయకుండానైతే ఉండం కదా. ఈ రోజు మేమేదో కేసులను తప్పించుకోవడానికి వాళ్ళ ఇళ్ల దగ్గరికి పోయి ఏదో ప్రదక్షిణలు చేయట్లేదు, కాళ్ళు మొక్కట్లేదు. ఈ రోజు ఢిల్లీకి పోయి గవర్నర్ తోని కేసు పెట్టేయడానికి అది అనుమతి తీసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పోయి ప్రదక్షిణలు చేసినట్టు మేమేమో ఈ రోజు వేరే నాయకుల దగ్గరకో ప్రభుత్వాల దగ్గరకు పోయి ప్రదక్షిణలు చేయట్లే. మేము న్యాయ పోరాటం చేస్తున్నాం. మేము దీనికి ఎటువంటి సంబంధం లేదు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రేపటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ గుర్తింపు కోసం కానీ రేపటి భావితరాల కోసం కానీ ఉపయోగపడే కార్యక్రమాల్లో భాగంగా ఇటువంటి వాటిని ఫార్ములా ఈ రేసుని మన రాష్ట్రానికి తీసుకొచ్చినాం. అది ఒప్పందం చేసుకున్నాం. దీంట్లో ఎక్కడ కూడా వేరే ఆలోచన కానీ రెండో ఆలోచన కానీ లేదు. కొన్ని నిర్ణయాలు వెనువెంటనే మల్లయ్య గారు ఒక విషయం అంటున్నారు, ఇందులో ఖచ్చితంగా ఈ మనీ ఇష్యూ అయితే మొత్తానికి జరిగింది, మనీ లాండరింగ్ జరిగింది. సో ఈవెన్ గవర్నర్ కూడా అనుమతి ఇచ్చారంటే ఖచ్చితంగా ఆయన కూడా న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతనే అనుమతి ఇచ్చి ఉండొచ్చు. సో ఈ కేసులో ఖచ్చితంగా కేటీఆర్ జైలుకు వెళ్లాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది అనేది ఒకటి చెప్తున్నారు. దీన్ని ఏ రకంగా చూస్తారు? అలాంటిది ఒకవేళ కేటీఆర్ జైలుకు వెళితే పార్టీ పరిస్థితి ఏంటి? కాస్త క్యాడర్ అంతా డీలా పడే అవకాశం ఉంటుందా? ఏం జరిగే అవకాశం ఉంటుంది? పంపిస్తే పోవటానికి సిద్ధంగానే ఉన్నారు. మానసికంగా దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. 100% జైలుకి కవితను పంపించిండ్రు. ఏమైంది? కేటీఆర్ గారిని కూడా పంపిస్తా అని చెప్పేసి ప్రభుత్వం కాలు దూతా ఉంది. దానికి రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉంది. లేని ఫామ్ హౌస్ మీద కూడా మామూలుగా డ్రగ్స్ ఉంటాయి అని చెప్పేసి కానీ మీరు ఒక విషయం అంటే నాకు ఒకటి అర్థం కాదు. ఒకటి మల్లా యాదవ్ మీరు అంటున్నారు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, కేటీఆర్ అంటున్నారు మీరు కూడా వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఈ రోజు సరే వెళ్తారేమో, ఒక మచ్చ కదా, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ రకంగా అవినీతికి పాల్పడ్డారు అనేది ఈరోజు రేపు ప్రతిపక్షాలకు ఒక మంచి అవకాశం కదా, ఒక అవినీతి పరుడు అనే పేరు వస్తుంది కదా. మీరు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నారు కోర్టు జడ్జిమెంట్లల్లో. నిన్న టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో తిరుపతి అన్నది సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఎన్ని రోజులు కాలయాపన చేస్తారు? మీరు ఛార్జ్ షీట్లు వేస్తామనో ఉన్న రోజులు ప్రొడ్యూస్ చేస్తామనో బెయిల్ రాకుండా ఉండటానికి కాలయాపన ఎన్ని రోజులు చేస్తామని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. అదే రకంగా లిక్కర్ కేసులో బెయిల్ ఇచ్చేటప్పుడు ఇంతవరకు మీరు ఆధారాలు ఎక్కడ కూడా చూపించలేపారు, వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. మీకు ఏదో అధికారం ఉంది కదా అనే ఉద్దేశంతో అమాయకుల్ని జైల్లో నెట్టడమేనా మీ పని అని చెప్పేసి లిక్కర్ కేసులో కవిత గారికి బెయిల్ మంజూరు చేసేటప్పుడు న్యాయమూర్తి
స్వతహాగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు పెట్టి రాజకీయ నాయకుల మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెడుతున్నారనడానికి అనేక సందర్భాలలో బెయిల్ ఇస్తున్నప్పుడు న్యాయస్థానాలు స్పందిస్తున్న తీరే ఒక ఉదాహరణ. కాబట్టి అక్రమంగా కేసులే పెట్టాలనుకున్నప్పుడు అధికారులు వాళ్ళ చేతిలో ఉన్నారు, అధికారం మాకుంది, మేము అక్రమంగా ఏ కేసులను పెడతాం, ముందైతే జైలుకు పోతారు, ఆ తర్వాత రుజువు చేసుకుంటారు, రుజువు చేసుకున్నప్పుడు అది తేలకపోతే ఇవాళ దేనేదేం కాదు, తేలకపోతే మేమేం బాధ్యులం కాదు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓటుకున్న కేసు విషయంలో చిక్కిపోయారు కాబట్టి బహిరంగంగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు కాబట్టి జైలుకు పోయిన సందర్భంలో ఇవాళ మాకు అధికారం ఉంది, కక్ష సాధింపు చర్యల్లో ప్రతీకార చర్య ఓకే ప్రతీకార చర్య కాకపోతే అక్రమ కేసు వారేమో చేసి పట్టుబడ్డారు. కేటీఆర్ గారు ఏం చేయకుండా పట్టేయాలి, మామూలుగా పంపించాలనే ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగా జరుగుతుంది. తాడు శ్రీనివాస్ గారు, ఏంటి బీజేపీ దీన్ని పూర్తిగా నాకు తెలిసి ఈ కేసులు ఈ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టుంది డీప్ గా. ఎట్లా చూస్తుంది ఈ బీజేపీ కావచ్చు, మీరైనా ఒక న్యాయవాదిగా ఏం చెప్తారు ఈ కేసు అంశానికి సంబంధించి? కేటీఆర్ ను కావాలని